ఉదయకాలపు ప్రార్థన. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలపు ప్రార్థనలో మీరు అందరూ నాతో ఏకీభవించండి. ఇద్దరు ముగ్గురు ఒక మనస్సుతో ప్రార్థించినప్పుడు దేవుడు తప్పకుండా ప్రత్యుత్తరం ఇస్తాడు. మీలో ఎవరికైనా ప్రత్యేక ప్రార్థన అవసరాలు ఉంటే మా బ్యానర్పై ఉన్న నంబర్ను సంప్రదించండి. ఇప్పుడు విశ్వాసంతో ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడవైన మా పరలోక తండ్రి, ఈ నూతన ఉదయాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. ఈ రోజు మా జీవితాలన్నీ నీ చేతుల్లో అప్పగిస్తున్నాము. మమ్మల్ని పరిశుద్ధపరచి నీ చిత్తానుసారం నడిపించుము. ప్రభువా, ఆర్థిక ఇబ్బందులతో, అప్పుల భారంతో, ఉద్యోగ సమస్యలతో బాధపడుతున్న ప్రతి కుటుంబాన్ని నీ సన్నిధికి తీసుకొస్తున్నాము. నా దేవుడు తన మహిమైశ్వర్యము చొప్పున మీ ప్రతి అవసరమును తీర్చును అని నీవు వాగ్దానం చేశావు. ఆ వాగ్దానాన్ని నెరవేర్చి ప్రతి ఇంటిలో సమృద్ధిని అనుగ్రహించుము. తండ్రి, గర్భఫలం కోసం ఎదురుచూస్తున్న ప్రతి దంపతులను నీ చేతుల్లో ఉంచుతున్నాము. పిల్లలు యెహోవా అనుగ్రహించే స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే అని నీ వాక్యం చెబుతోంది. ప్రభువా, వారి కన్నీళ్లను తుడిచి వారికి సంతోషాన్ని అనుగ్రహించుము. ప్రభువా, ప్రతి కుటుంబంలో నీ శాంతిని, ప్రేమను, ఐక్యతను నింపుము. కలహాలు, విభేదాలు తొలగిపోవునుగాక. నీ సమాధానం ప్రతి ఇంటిని నింపునుగాక. ప్రభువా, చెడు అలవాట్లకు బానిసలైన వారిని విడుదల చేయుము. కుమారుడు మిమ్మును స్వతంత్రులనుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులై యుందురు అనే నీ వాక్య ప్రకారం ప్రతి బంధనాన్ని తెంచివేయుము. తండ్రి, పాపంలో జీవిస్తున్న వారికి మారుమనస్సును అనుగ్రహించుము. నీ పరిశుద్ధాత్మ వారిని నడిపించి పరిశుద్ధ జీవితాన్ని జీవించే కృపను దయచేయుము. ప్రభువా, నీ రాకడకు మమ్మల్ని సిద్ధపరచుము. మా కుటుంబ సభ్యులందరూ రక్షణ పొంది ఆ మహిమగల దినమున నీతో కలిసి ఎత్తబడే భాగ్యాన్ని అనుగ్రహించుము. తండ్రి, తల్లిదండ్రులకు ఎదిరించి జీవిస్తున్న పిల్లల హృదయాలను మార్చుము. వారికి విధేయతను, ప్రేమను, జ్ఞానాన్ని అనుగ్రహించుము. కుటుంబాలలో నీ భయభక్తులు పెరుగునుగాక. గృహము లేని వారికి గృహాన్ని అనుగ్రహించుము. అప్పుల బాధలో ఉన్న వారిని విడుదల చేయుము. నిరాశలో ఉన్న వారికి ఆశను, బలహీనులకు బలాన్ని ప్రసాదించుము. అనారోగ్యంతో బాధపడుతున్న వారిని స్వస్థపరచుము. ఒంటరిగా ఉన్న వారితో నీవే తోడుగా ఉండుము. ఈ రోజు మా అడుగులను కాపాడి ప్రతి ప్రమాదం నుండి రక్షించుము. ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరినీ ఆశీర్వదించుము. వారి హృదయ కోరికలను నీ చిత్తప్రకారం నెరవేర్చుము. ఈ రోజంతా నీ కృప, నీ సమాధానం, నీ రక్షణ మాతో ఉండునుగాక. ఇవన్నీ మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు మహిమగల నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము. ఆమెన్.